ఆలోచిత చర్యల వల్ల వాళ్ళు పెంచుకున్న కక్షలు కార్పణ్యాల వల్ల మొన్న ఒక నెల రోజుల పాటు జరిగిన వారు మన అందరికి గుర్తుంటారు. వాళ్ళ కక్షలు చల్లారినయో తెలియదు కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతలతో రేట్లు పెరుగుతూ అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఆ రేట్లు పెరగటం వలన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అన్ని వస్తువుల మీద పడే సందర్భంలో మన దేశంలో కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయమని. ఆదా చేయమంటే అనవసరమైన ఖర్చులు ఆపుకొని, హంగామాలు, ఆర్భాటాలు ఆపుకొని కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ప్రజల్లో పొదుపు అలవాటు చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మోడీ గారు ఆయనకున్న 16 వెహికల్స్ తీసేసి 2 వెహికల్స్ మీదే రావడం జరుగుతుంది. ఆయన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వెహికల్ మూవ్మెంట్ని తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆ చైతన్యం చేయాలని చెప్పి ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇవాళ తొలి శుక్రవారం, అందువల్ల ఇవాళ కార్యక్రమాలకి మరి ఆ కాన్సెప్ట్లో ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆశయం సేవ ద్వారానే రాజకీయం అనే కాన్సెప్టు ఈ రోజు కాదు, ఆ రోజు నందమూరి తారక రామారావు కానించి చంద్రబాబు గారు మాకు నేర్పిన విద్యది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసిన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద తలాసిమియా రోగులకి ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసిన ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు. మేము కూడా మాకు తోచిన విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం వీటి ద్వారా అక్కడున్న ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రాజకీయం ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సేవని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించే విధంగా ముందుకు వెళుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దానికి ఇవాళ మోడీ గారు 47.5% ఆయన సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వాడే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇప్పుడు ఎంత కొంటున్నారో దానికి ఇంకో 50% కలుపుకుంటే అది రేటు. ఆ ప్రభుత్వాలు అన్ని కోణాల ప్రజల్ని ఈ పొదుపు వైపు మళ్లిస్తూ వారి వంతుగా ప్రజల మీద ఇమ్మీడియట్ తక్షణ భారం పడకుండా వాళ్ళు సబ్సిడీ భరించడం జరుగుతోంది. ఏది ఏమైనా కూడా ప్రపంచంలో ఏర్పడిన ఈ అనాలోచిత చర్యల వలన రెండు దేశాల మధ్య జరిగిన గొడవల వలన ప్రపంచం అంతా కూడా మరి తల్లడిల్లుతూ ఉంది. అందుకే శాంతి అనే మార్గం ఎప్పుడు కూడా మంచిదని పూర్వీకులు చెబుతున్నారు. శాంతంతోనే ఏదైనా సాధించవచ్చని చెబుతున్నారు. మన స్వాతంత్రం సంపాదించి కూడా కేవలం అహింసా విధానంతో మన స్వాతంత్రం సంపాదించాం. అది ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శం కావాలని అనుకుంటా ఉన్నాను. అందుకే ఆదర్శప్రాయంగా వాళ్ళ మోడీ గారు కూడా అందరినీ రాష్ట్రంలో 50% పైగా సబ్సిడీ ఇస్తున్నారు. ఇంకా రానున్న రోజులు ఆలోచించి ప్రజల మీద భారం పడకుండా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం లేదా ఇలాంటి చంద్రబాబు గారు లాంటి నాయకత్వాలు ఉండటం వల్ల ఈ దేశం ప్రపంచం అనేకమైన ఇబ్బందులు వచ్చినా తొందరగా తేరుకోవడం జరిగి ఈవెన్ అనేక రకాలుగా చూస్తున్నా కూడా తొందరగా మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడే తెలిసిందే. దానికి మోడీ గారి నాయకత్వాన్ని మనందరం బలపరచాల్సిన అవసరం. అంటే నేను వెనకరా
అలా వస్తారు అలా వస్తారు. వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వం. వర్ధిల్ మన జీవితకాలం పెరుగుద్ది, కానీ ఈ రష్ ఈ యొక్క ట్రాఫిక్ వలన కొన్ని ఇబ్బందులు గురైనా దీన్ని అందరూ కూడా పబ్లిక్ కూడా అలవర్చుకునే ఆరోగ్యం కోసం మనం లక్షలు కోట్లు తగలబెట్టే బదులు సైకిల్ యాత్ర